నమస్తే, నా పేరు శ్వేత. జిల్లా వానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే పంచకర్ల. కష్టించి పనిచేసే కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్న రమేష్ బాబు. శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామికి చందన అమావాస్య ప్రత్యేక పూజలు. సాంప్రదాయ భజనలు చేసిన ఒరిస్సా భక్తులు. చేపల వేట నిషేధంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు ప్రభుత్వం ఆదుకోవాలని గంగపుత్రుల వినతి. శాకాంబరిగా దర్శనమిచ్చిన అనకాపల్లి నూకాంబిక. అమ్మవారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. ఈ పార్టీ తీసుకున్న రాజకీయ నిర్ణయాలని అమలు పరచాలంటే ఇవాళ మా పార్టీ నిర్మాణాన్ని బలపరచుకోవాల్సిన అవసరం ఉంది. మాలో మా ఇంటర్నల్ స్ట్రెంగ్త్ని బలపరుచుకుని దానికి ఆధారంగా వామపక్ష ఐక్యతని బలపరుచుకోవాలి. అవి బలపరుచుకుంటూ ప్రజా ఉద్యమాల ద్వారా దేశంలో ఒక వామపంథ ప్రజాస్వామ్య శక్తుల్ని కూడిపెట్టి ఇవాళ మన పాలకవర్గాలు తీసుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని బలపరిచే ఒక నూతన భారతదేశాన్ని మనం నిర్మించగలం. అది ఆ విషయాన్ని మేము చాలా దీర్ఘంగా చాలా సీరియస్గా పరిశీలిస్తున్నాం. ఆ విషయాల్ని పార్టీ నిర్ణయించింది. ఈ మహాసభలు రాబోయే 6 నెలల్లో ఒక పార్టీ నిర్మాణం మీద ఒక స్పెషల్ పీఠం మేము పిలిచి ఈ ప్రశ్నలకి జవాబు ఏ రకంగా ఇవ్వాలో దాని గురించి నిర్ణయాలు తీసుకుంటాం. అది ఆ కృషి దానికోసం ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. వామపక్షాలు అంటే మా ఐక్యత, అది మా పార్టీ యొక్క బలాబలాల్ని పెంచుకోవడం, దానికి ఆధారంగా వామపక్ష ఐక్యతని బలపరచడం, దానికి ఆధారంగా వామపక్ష ప్రజాస్వామ్య శక్తుల్ని కూడగట్టుకుంటూ దేశంలో ఈ పరిస్థితిని ప్రజలకి అనుకూలంగా మార్చాలి. కష్టించి పనిచేసే కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ఇక్కడ జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పంచకర్ల పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరము పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామనాయుడు, మాజీ ఎమ్మెల్యే పప్పల చలపతిరావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. అన్ని ఎలక్షన్లో కూడా ఆయన వచ్చిన తర్వాత విజయ పదవులు నడిపించిన తీసేయాలి, ఆప్యాయంగా అంటూ పార్టీ చేయాలి అని చెప్పిన ఇంటికి కోరిన వెంటనే నాకు వ్యక్తుల అవసరం బాబు, నాకు పార్టీ గెలుపు ముఖ్యం అని చెప్పి నడుగట్టి నాకన్నా ముందే తయారయ్యి నాకన్నా లేటుగా ఇంటికి వెళ్ళి ఆయన అభ్యర్థి ఎంత కష్టపడతారో అంతకన్నా ఎక్కువ కష్టపడి నా గెలుపుకి సహకరించిన పూజలు పప్పల చలపతిరావు గారికి, పార్టీ పరిశీలకుడుగా వచ్చేసి మొన్ననే ఆయన చాణక్యంగానే ఆయన చందన అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి సన్నిధిలో ఒరిస్సా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోజంతా ఉపవాస దీక్ష చేసి కోనేటి స్నానాలు ఆచరించారు. ఒరిస్సా సాంప్రదాయ భజనలతో స్వామివారిని ఆరాధించారు. ఒడిశా గంజాం డిస్ట్రిక్ట్ వరంపురం దగ్గర మా తాతల అవతాతల కాడి నుంచి ఇది ఎంతో అమావాస్య అనమాట. ఈ అమావాస్య వస్తుంది, తాతల అవతాతల కాడి నుంచి ఈ అమావాస్య వస్తుంది. ఇప్పటికేట దేశం ఇంటి రైతులది కానీ దేవస్థానం కాదు, మా ఉన్న తాళమి గడ్డి ఇంటి కాదు. మేము వచ్చి 5 రోజులు ఉంటాం. 5 రోజుల నుంచి ఉంటే ఆడపిల్లకి అనమాట ఎక్కడ బట్ట మార్చుకొని చూస్తున్నాం. ఈ 5 రోజులు ఈ రోడ్ల మీద మేము ఎక్కడ ఉండడానికి భూమి కానీ మాకు ప్రతి సంవత్సరం దేవుడు కూడా ఆంధ్రాలో డేట్ కాదు, ప్రతి సంవత్సరం చెప్తున్నాను. ఈ పండుగకి ఈ రోజు అనమాట అమావాస్యకి పొద్దున్న తూర్పు పక్క వెళ్ళిపోతుంది. రాసుడు మళ్ళీ తూర్పు పక్క
పక్కకి వెళ్ళిపోయి ఏం చేస్తామంటే తాళాలు కోళ్ళు పట్టుకొని పాటలు పాడి దేవుడికి పిలిచి అడివారం చుట్టూ అడివారం చుట్టూ తిరిగి దాని తర్వాత దేవుడికి ఇక్కడ భోగాలు వేస్తారు. భోగాలు వేసి పాటలు గట్లంతా పాడతారు. దేవుడికి అవతారం పాటలు పాడి దాని తర్వాత సాయంకాలం 3 గంటలకి మళ్ళీ స్నానం చేస్తాం. అడివారంలో స్నానం చేసి ఇక్కడ పాటలు పాడుకొని సింగిద్వారం దగ్గరికి వెళ్తాం. సింగిద్వారం కాడికి వెళ్ళి అందరూ కొబ్బరికాయ కొట్టి శాస్త్రం అర్థం దించాడు కట్టడం 5 సెలవు ఇంటికి దేవస్థానంకి వెళ్తాం. పడికొడుకు ఫంక్షన్ ఊరికి తప్పకుండా 12 దారులు కట్టి వేసుకుంటాం. ఆవిడ వెళ్ళి ఆవిడ దారు కాడికి వెళ్ళి తడి వస్త్రాలు ఇస్తారు. పొడి వస్త్రాలు కట్టేసి ఇచ్చిన కట్నాల కాంట్లు పట్టుకొని కంబాలు సేవించుకొని లోపుకి వెళ్తాం. అయ్యగారి దర్శనం చేసి అయ్యగారి కట్నాలు వేసి వచ్చి కప్పకమ్మ ఉంటుంది అనమాట, కట్లు వేస్తాం. కప్పకమ్మ ఉంటుంది, కట్లు అయితే పడితే దాని తర్వాత గరుడి కమ్మ కడికి వస్తాం. అనకాపల్లి నూకాంబిక అమ్మవారు భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. జాతర సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరించారు. ఆహా, ఆ భక్త బృందాన్ని చూశారా? ఆడుతూ పాడుతూ కొండంత భక్తితో ముడుపులు కట్టుకుని ఆ దుర్గమ్మ సన్నిధానానికి ఎలా చేరుకుంటున్నారో. అమ్మ దుర్గమ్మ నీ సాటి నీవమ్మ, పిలిచిన పలికేటి వరాల తల్లివమ్మ. మా అమ్మ దుర్గమ్మ నీ సాటి నీవమ్మ, పిలిచిన పలికేటి వరాల తల్లివమ్మ. మా అమ్మ దుర్గమ్మ నీ సాటి నీవమ్మ, పిలిచిన పలికేటి వరాల తల్లివమ్మ. మా దుర్గమ్మ అమ్మా దీవించమ్మ, మా దుర్గమ్మ అమ్మా దీవించమ్మ, మా దుర్గమ్మ అమ్మా దీవించమ్మ. కొండంత కోరికైనా అదెంత నీకమ్మ, కొండంత కోరికైనా అదెంత నీకమ్మ. నీవింత లీలలెన్నో అనంతమేనమ్మ, నీవింత లీలలెన్నో అనంతమేనమ్మ. మా అమ్మ దుర్గమ్మ నీ సాటి నీవమ్మ. చేపల వేట లేకపోవడంతో మరబొట్లు మరమ్మత్తు పనుల్లో నిమగ్నమయ్యున్నారు విశాఖ సాగర తీర మత్స్యకారులు. సముద్రంలో చేపల వేటను 45 రోజుల పాటు ప్రభుత్వం నిషేధించడంతో గంగపుత్రులు ఉపాధికి దూరమయ్యారు. వలలు, మరబొట్లు, పనిముట్లు, మరమ్మతుల పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. గడ్డు పరిస్థితుల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. తుని ఏసూరవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములు 23/4/2015 గురువారం సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమై 29/4/2015 బుధవారం రాత్రి జరిగే శ్రీ పుష్ప యాగం కార్యక్రమంతో ముగియును. మరియు ప్రతిరోజు స్వామివారి కైంకర్యములతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నమాచార్య కీర్తనలతో శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ
బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించబడును. కావున భక్తులు 50 మంది విచ్చేసి శ్రీవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు పాత సంచుల వర్తక సంఘం మరియు గ్రామ ప్రజలు. ప్రముఖ గాయకుడు గోరేటి వెంకన్న తన గాత్రంతో తేనులొలికించారు. పాటల పట్ల తనకున్న మాధుర్యాన్ని విశాఖ ఫెస్ట్ వేదికగా వివరించారు. సాహిత్య కళా సంస్కృతిని వివరిస్తూ సంగీతాన్ని ఆలపిస్తూ విశాఖ వాసులను ఆకట్టుకున్నారు. వైతాళికుడు అని ఆధునిక యుగానికి భాష్యకారుడు మహాత్ముడు గురజాడ పుట్టినేల. అట్లా గురజాడ నుంచి అక్కడ ఉత్తరాంధ్ర మొత్తంలో కళలకు సాహిత్యానికి పెద్దపీట వేసిన ప్రాంతం. అంటే ఏదైతే స్థానికత ఎక్కువ ఉంటుందో అది ఎక్కువ సృజనాత్మకంగా ఉంటుంది. ఆ స్థానికతను ఆకాశానికి ఎత్తిపోయిన ప్రాంతం. దానికి అంటే స్థానికత వనరులను కబలించే ప్రాంతం కూడా దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చినప్పుడు కళింగ కానీ ఇక్కడ వచ్చిన సోంపేట కానీ వీటిన్నిటికి వ్యతిరేకంగా పాల పొదుగు లాంటి పచ్చని ఊళ్ళను ఉద్దాన ఆలమందల అరపు పాడి పంటల మెరుపు పూల తేనీళ్ళకు జీడి మామిడి పలుకు సిరిగాలి మురిపాల అరకులు ఎకుడుకు బొర్రకూల ఇంత ఇలపాల పుంతని పీపుల్స్ వారి సినిమా నేను పాట ఉత్తరాంధ్ర 11 నిమిషాల పాట రాశాను నేను. మొత్తం ఇవన్నీ కూడా ఆ పాటలో ఉంది. మా బొమ్మగన్న మాయమవుతా ఆ భారీ పాత పెట్టినట్టు పెట్టి సిగ్గులకి బుగ్గ సేకొప్పులు మొదలు అద్దం వలి మెరిసే ఉద్దానం అని ఇది మొత్తం ఉత్తరాంధ్ర సాహితీకారులను ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఇది రాసినాను. మీరు ఏమన్నా అడిగితే నేను చెప్తాను. అది తొనకినట్లు వెండి మెరుపుల నవ్వు నీదో లచ్చువమ్మో నీదెంత చక్కని రూపమేవో లచ్చువమ్మా మంచ ఎక్కి కేక వెడితే కంచి మేఘలు చుట్టు చేరును నీ అల్లరిని లేగ దూడలు ఒల్లెకొచ్చి ఒదిగిపోవును పాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో నీవు పాట వాడితే పూతబడుతది లచ్చువమ్మా. సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి సింహగిరి ముస్తాబవుతుంది. శ్రీ వరహలక్ష్మి నరసింహస్వామి నిజరూప దర్శనం కోసం 1,00,000కు పైగా భక్తులు వస్తారని అంచనాతో సింహాచలం దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన వైశాఖ శుద్ధ తదియ నాడు భక్తులకు స్వామి నిజరూప దర్శనం ఇస్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు తిరిగి అప్పన్నకు చందన లేపనం జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి 120 కిలోల చందనం తయారు చేస్తున్నారు. మరోవైపు దేవస్థానం అధికారులు పోలీసు యంత్రాంగంతో కలిసి చందనోత్సవ ఏర్పాట్లు పరిశీలించారు. న్యూస్ ఇవ్వాలంటే నువ్వు ఎవరికి ఇస్తావు? And where you put a cloth on the top of this, some stuff. వచ్చేస్తా సార్ డెకరేషన్. Okay, I'll discuss with you separately. 500 కేజీలు మొత్తం 4 మూళ్ళు 12 మడుగుల గంధం అంటే సుమారు 500 కేజీలు చందనం పట్టు వస్త్రం సమర్పించిన తర్వాత స్వామివారికి 1 మణుగు మళ్ళీ పట్టు వస్త్రం సమర్పించిన తర్వాత మళ్ళీ మణుగు మళ్ళీ పట్టు వస్త్రం సమర్పించిన తర్వాత మళ్ళీ చందనం అట్లాగా 4 సార్లు వేస్తాం. చందనయాత్ర శాస్త్రఘట్టాభిషేకం అయిన తర్వాత మరలా వైశాఖ పౌర్ణమి నాడు, జ్యేష్ఠ పౌర్ణమి నాడు, ఆషాఢ పౌర్ణమి నాడు ఈ యొక్క 4 మూళ్ళు 12 మణుగుల గంధం స్వామివారి మీద ఉంటుంది. మరలా వైశాఖ శుద్ధ తది నాడు నిజరూప దర్శనం చందనం విసర్జన చేసి నిజరూప దర్శనం భక్తులందరికీ ఇస్తాం. జై శ్రీ. పర్యాటక హబ్ గా విశాఖ సుందరీకరణకు ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తుంది. ఊడా పర్యవేక్షణలో మరిన్ని ప్రాజెక్టులకు రూపకల్పన జరుగుతుంది. విశాఖను పర్యాటక హబ్ గా తీర్చిదిద్దే ప్రక్రియలో చేపట్టబోయే పథకాలపై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ యువరాజ్, ఊడా వైస్ చైర్మన్ బాబురావు నాయుడు ఇతర అధికారులతో సమీక్షించారు. కైలాసగిరి కొండపై అత్యాధునిక హంగులతో 100 అడుగుల సోలార్ ట్రీని ఏర్పాటు చేస్తున్నట్టు సమీక్ష సమావేశానంతరం మంత్రి గంటా చెప్పారు. విశాఖ భీమిలి కారిడార్ లో నిలిచిపోయిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి పర్యాటక హబ్ ప్రత్యేక ప్యాకేజీలను వెల్లడించారు. టూరిజం హబ్గా చేయాలి,
ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే గతంలో అనుకున్న కన్వెన్షన్ సెంటర్స్ కానివ్వండి, లేకపోతే మిగతా బీచ్ డెవలప్మెంట్స్ కానివ్వండి, ఇటువంటి ఎన్నో ప్రపోజల్స్ మొత్తాన్ని కూడా డిస్కస్ చేసాం డీటెయిల్డ్గా. వాటితో పాటు కొన్ని స్పెషల్ అట్రాక్షన్స్, కైలాసగిరి కొండపైన ఒక సోలార్ ట్రీ పేరుతోటి ఒక 100 feet హైట్ వచ్చే విధంగా, ఎలాగైతే ఒక ఈఫిల్ టవర్, అలాగే మలేషియాలో కౌలాలంపూర్ టవర్ ఎటువంటి ఉన్నాయో అటువంటి రిఫ్లెక్ట్ చేసే విధంగా ఒక 100 feet హైట్ తోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇటువంటి అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ఒక సోలార్ ట్రీ ఒకటి కైలాసగిరి కొండపైన ఒక అందరికీ అట్రాక్షన్ ఉండే విధంగా దాన్ని ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలని, దాంట్లో అవసరం వస్తే కింద R&D సెంటర్స్ పెట్టుకునేటట్టుగా దానికి లిఫ్ట్ అయితే అరేంజ్ చేసి పైన ఏరియల్ వ్యూ పాయింట్ కూడా పెట్టే విధంగా చేయాలని చెప్పని ఒకటి అనుకున్నాం. దాంతోపాటు అల్లూరు సీతారామరాజు గారి బర్త్ ప్లేస్ ఏదైతే పద్మనాభ మండలం పాండ్రంగి గ్రామం ఉందో అక్కడ ఒక 25 లక్షల రూపాయలతోటి ఒక మెమోరియల్ పార్క్ ఒకటి డెవలప్ చేయడం కోసం దాన్ని కూడా ఫైనలైజ్ చేసాం. దానికి త్వరలోనే వర్క్స్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. మనకి ఎప్పుడు కూడా ట్రైబల్ సంస్కృతి ప్రతిబింబించే విధంగా గతంలో కూడా చాలాసార్లు ఈ అరకు ఉత్సవాది కూడా చేసుకున్నాం. మొన్న కూడా విశాఖ ఉత్సవం బ్రహ్మాండంగా సక్సెస్ అయిన నేపథ్యంలో అరకు ఉత్సవం చేయాలని చెప్పని అనుకుంటే అప్పుడు అనుకోకుండా ఈ పరీక్షలు వీటి వల్ల దాన్ని వాయిదా వేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ 2nd weekలో అరకు ఉత్సవం పెద్ద ఎత్తున చేయాలని చెప్పని ఒకటి డిసిషన్ తీసుకున్నాం. అలాగే మనకి అరకు, లంబసింగి ఇటువంటి ప్రాంతాలు టూరిజంకి సంబంధించి చాలా సూటబుల్ ప్లేసెస్. మనకి అక్కడ -4-5 degrees కూడా టెంపరేచర్ ఉన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. పీక్ సమ్మర్లో కూడా చాలా తక్కువ టెంపరేచర్ ఉండి టూరిస్టులు చాలా అట్రాక్షన్ ఉండే విధంగా ఉన్నాయి. మన్యంలో అనధికారికంగా సాగుతున్న గంజాయిని పొలిమేరలు దాటిస్తున్న కూలీలను దారిలో పట్టేందుకు ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. ఇకపై గంజాయిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తూ స్మగ్లర్లు ఇచ్చే అధిక కూలీకి ఆశపడొద్దని గీతోపన్యాసం ఇస్తున్నారు. అక్రమ రవాణాకు అడ్డాగా మారిన రోలుగుంట మండలం నుంచి ఈ ప్రక్రియను మొదలెట్టారు. ఇక్కడ అవగాహన సదస్సు నిర్వహించిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ గంజాయి సాగు చేసినా రవాణా చేసినా నేరమవుతుందని, స్మగ్లర్లను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మీరు తాత్కాలికంగా ఇచ్చే 3,000 రూపాయలు 5,000 రూపాయలకి మందు తాగి గంజాయి మోసి మీరెవరైనా మన ఇంట్లో మనం పాడైపోవడం, మన మగవాళ్ళు మందు తాగారంటే మన ఆడవాళ్ళం కంపల్సరిగా గొడవ పడుతున్నాము, వాళ్ళు వెళ్ళిపోవడము, గొడవలు పడడము, విడిపోవడము ఏదో జరుగుతుంది. అది మనం విడిపోవడము, మనం పాడైపోవడం అంటే వారికి నష్టపోయేది ఏం లేదు. నేను పేర్లన్నీ కూడా వాస్తవం అవాస్తవం పక్కన పెడతాం. మేము వచ్చిన డిపార్ట్మెంట్ మొత్తం మీ దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఈ తప్పు చేయదు, ఓకే. కూలికి వెళ్ళేవాడు, తల్లిదండ్రులతో పాటు కోతలకి కుప్పనూర్పులకి వెళ్ళేవాడు. ఇంకా ఖాళీగా ఉందన్నప్పుడు వాళ్ళతో వీళ్ళతో ఇద్దరు చిల్లరగా తిరుగుతున్నామంటే బస్తాలు బయటకో కుప్పనూర్చడానికో ఇంకో దానికి వెళ్తే తల్లిదండ్రులకు 4 డబ్బులు వస్తాయి కదా, అది ఒక మార్గం. ఇప్పుడు నా 26 సంవత్సరాల సర్వీస్లో ఈ గంజాయి సబ్జెక్ట్ బాగా నాకు ఇష్టం కూడా. 3 రోజుల క్రితం ఒక 208 కిలోలతోటి 2 కార్లలో ముద్దాయిలు పట్టుబడ్డారు అక్కడ విశాఖపట్నం సెంట్రల్ NID దగ్గర. పట్టుబడితే చూస్తే ఒకడు కృష్ణా జిల్లా వాడు, మిగతా వాళ్ళు దొరికిన 4 కూడా పాడేరు వైపు నుండి ట్రైబల్స్ అన్నమాట. వాళ్ళల్లో ఒక కుర్రోడు వచ్చేసి 2nd grade క్వాలిఫై అయ్యాడు, జాబ్ కోసం ట్రయల్లో ఉన్నాడు. ఇద్దరు కొంత దూరం వెళ్ళడానికి అలా వెళ్ళిపోయి పట్టుబడ్డాడంటే కష్టం చేత వచ్చేటువంటి డబ్బు అన్నది అది తక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రోజుల్లో సుఖపడటం నేర్చుకున్న తర్వాత ఒక్కసారి 3,000 రూపాయలు ఒక రాత్రికి వస్తుంది అనేటప్పటికి ఏ కుర్రోడైనా పరిగెత్తుకెళ్ళిపోతాడు. దాన్ని బట్టి మంచి బట్టలు వేసుకోవచ్చు, మనం దాన్ని బట్టి మంచి తిండి తినవచ్చు, వీలైతే ఖరీదైన అలవాటు ఉండేది ఖరీదైన బ్రాండీ తాగొచ్చు అనుకోవచ్చు. అట్లా అది ఎన్ని రోజులు సాగుతుంది? కొద్ది రోజులు. పోనీ బిడ్డ బయటికి వెళ్ళాడు.
సాగర నగరం ఎరుపెక్కింది. ఎర్రదండు డప్పుల మోతతో విశాఖ మార్మోగింది. పార్టీ వర్తమాన పరిస్థితులు, జాతీయ స్థాయిలో బలీయమైన శక్తిగా అవతరించే కార్యాచరణ, సుదీర్ఘ చర్చలకు పదును పెట్టి సిపిఎం జాతీయ మహాసభల సందర్భంగా నగరంలో కామ్రేడ్లు డప్పుల ప్రదర్శన నిర్వహించారు. దాదాపు 50,000 మంది కళాకారుల నృత్యాలతో ఉక్కు నగరం అదరహో అనిపించారు. ఈరోజు ఈ అఖిల భారత మహాసభల మహా ప్రదర్శనలో పాల్గొనడం కోసం డప్పు కళాకారుల సంఘం రాయలసీమ, ఉత్తరాంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వేలాది మంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో ఈరోజు ఈ సభా కార్యక్రమాన్ని, ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని, ఈ కళా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఈరోజు ప్రకటిస్తున్నాం. ఈరోజు రేపు వీరు మొత్తం వీళ్ళ యొక్క నృత్య ప్రదర్శనలు విశాఖ నగరంలో పలువురిని ముగ్గుల్ని చేస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. సోదరులకందరికి కూడా ప్రత్యేక అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. జై శ్రీమన్నారాయణ. తుని ఏసూరవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములు 23/4/2015 గురువారం సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమై 29/4/2015 బుధవారం రాత్రి జరిగే శ్రీ పుష్ప యాగం కార్యక్రమంతో ముగియును. మరియు ప్రతిరోజు స్వామివారి కైంకర్యములతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నమాచార్య కీర్తనలతో శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించబడును. కావున భక్తులు 50 మంది విచ్చేసి శ్రీవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు పాత సంచుల వర్తక సంఘం మరియు గ్రామ ప్రజలు. మారిన వాతావరణ పరిస్థితులపై విశాఖలో భౌగోళికంగా ఉన్న సమస్యలు, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే చర్యలపై ఎన్విరాన్మెంట్ స్వచ్ఛంద సంస్థలు 45వ దరిద్ర దినోత్సవాన్ని వేదికగా ఎంచుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా చిన్నారులు విశాఖ నగరంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
కలకల్లాడాయి. గ్రామ దేవత సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా వ్యాప్తంగా గంధామావాస్య సందర్భంగా గ్రామ దేవత ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఎస్రాయవరం గ్రామ దేవత నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. शाम्भवि चन्द्रमौलिरबला पर्णा उमा पार्वती अम्बा शाम्भवि चन्द्रमौलिरबला पर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्य लक्ष्मी प्रदा चित्रोपे परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोपे परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा मोहिनी देवता त्रिभुवनी आनंद संधायिनी अम्बा मोहिनी देवता त्रिभुवनी आनंद संधायिनी वाणी पल्लव पाणि वेणु मुरली गान प्रिया लोलिनी कल्याणी बुडुराज बिंबवदन धूम्राक्ष संहारिणी चित्रोपे परदेवता भगवती श्रीराज సంబరాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎస్రాయవరం గ్రామంలో ప్రజల సహకారంతో భారీ ఎత్తున ఈ సంబరం జరగడం జరిగింది. సుమారు 10 సంవత్సరాలుగా ఈ సంబరానికి ఒక రోజున జనం భారీ ఎత్తున తరలి వచ్చి ఈ సంబరం మరింత ఘనంగా జరగడానికి అందరూ సహకరిస్తున్నారు. అన్ని గ్రామాల నుంచి అన్ని తరగతుల వారు కూడా సహకరించి ఈ సంబరాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా మా గ్రామ ప్రజల తరఫున ఎస్రాయవరం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన కార్యక్రమం భారీ ఎత్తున చేయడం జరిగింది. అలాగే ఈ సంబరానికి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్ని వర్గాల వారు అందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ మా నూకాంబిక అమ్మవారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాయకరాపేట మండలం సత్యవరంలో 3 ఇసుక లోడు ట్రాక్టర్లు పోలీసులు సీజ్ చేశారు. తాండవ నదిలోంచి ఇసుకను తరలించిపోతుండగా ట్రైనీ ఎస్ఐ ఉమామహేశ్వరరావు దాడి చేసి పట్టుకున్నారు. ఇసుక పనులు ఎటువంటి రిసిప్ట్లు లేకుండా తిరుగుతున్నాయండి. దీనివల్ల ప్రజల నుంచి బాగా వ్యతిరేకత వచ్చేసి ఇట్లాగా ఇసుక తీసుకెళ్ళిపోతున్నారని మాకు రోజు ఫోన్ వస్తున్నాయి. దీని ద్వారా మాకు అన్ని సమాచారం ప్రకారం నాకు మూడు ట్రాక్టర్లు అయితే 15,000 రూపాయలు, అట్లాగే లారీకి అయితే 45 రూపాయలు ప్రథమస్థితిగా వేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ టైం అయితే అది డబల్ అవుతుంది. అంటే ఇసుక ట్రాక్టర్ 30,000, లారీకి అయితే 90,000 జరుగుతుంది. మూడోసారి అయితే టోటల్గా వెహికల్ సీజన్ చేయాలి. ఇంత కఠినమైన చట్టాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఇసుకను అక్రమంగా తీసుకెళ్ళడం నేరం. ఏదైతే ఉన్నాయో ఆ బిల్లు మాత్రమే ఇసుక తీసుకెళ్ళాలి. ఆ బిల్లు కూడా ఒకసారిగా అమ్మడి ఉంటుంది. ఆ టైం వేసిన కాడ నుంచి 1 గంటలోపు 2 అవర్స్లోపు ఇసుకని వాళ్ళు తీసుకువెళ్ళాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే పంచకర్ల. కష్టించి పనిచేసే కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్న రమేష్ బాబు. శ్రీవరహాలక్ష్మీ నరసింహస్వామికి చందన అమావాస్య ప్రత్యేక పూజలు. సాంప్రదాయ భజనలు చేసిన ఒరిస్సా భక్తులు. చేపల వేట నిషేధంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు ప్రభుత్వం ఆదుకోవాలని గంగపుత్రుల వినతి. శాకాంబరిగా దర్శనమిచ్చిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.